స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 10,000 ఇందిరా మైండ్లు మన నియోజకవర్గానికి రాబోతున్నది. అర్హులైన వాళ్ళందరికీ ఇందిరా మైండ్లు వస్తాయి. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అదేవిధంగా గతంలో ఎప్పుడో ఇందిరా మైండ్లు వచ్చింది, మీ పేరు మీద ఇందిరా మైండ్లు ఆన్లైన్లో కనిపిస్తున్నది, మీకు ఇందిరా మైండ్లు మంజూరు చేయలేము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవంగా కొంతమందికి వాళ్ళకి ఇందిరా మైండ్లు వచ్చిందే తెలియదు. కొంతమంది ఒక 5,000 10,000 మాత్రమే బిల్లు ఇస్తున్నారు. కొంతమందికి 50 బస్తాలు 100 బస్తాలు మాత్రమే సిమెంట్ ఇచ్చారు. ఇల్లు మాత్రం తక్కువలేదు. పేదవాళ్ళుగానే ఉన్నారు, పేదవాళ్ళు గుడిసెలలో ఉన్నారు. ఈ విషయాన్ని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఎవరైతే గతంలో ఇందిరా మైండ్లు మంజూరై ఆర్థిక కారణాల వల్ల కట్టుకోలేదో, ఇప్పటికీ పూరి గుడిసెలలోనే ఉంటున్నారో, అర్హులుగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరా మైండ్లు ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి కొరకు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి గత 10 సంవత్సరాలు తీరని అన్యాయం జరిగింది. అభివృద్ధి గురించి మర్చిపోయారు, సంక్షేమం గురించి మర్చిపోయారు, అన్ని రకాల అవినీతి అక్రమాలకు బాటలు వేశారు. నియోజకవర్గ పరువు ప్రతిష్ట కూడా పోయింది. ఆ నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంటే అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అని ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో చెప్పుకునే విధంగా చేయాలనేది నా తపన. దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చివరిగా మన గణపురం మున్సిపాలిటీగా ప్రకటించి ఊరుకోలేదు. మున్సిపాలిటీకి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకున్నాం. ఇప్పటికి అనేక సార్లు అధికారులతో కూర్చున్నాం, మాట్లాడినాం. ఈ మున్సిపాలిటీకి ఏం కావాలో ఆలోచన చేసినాం. నేను వాస్తవంగా 80 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు ఇస్తే అన్నీ ఒక్కసారి ఇవ్వలేమంటే మళ్ళీ దాన్ని రివైజ్ చేసి 55 కోట్లతోనే అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి మంజూరు కొరకు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఈ 55 కోట్లు కూడా త్వరలోనే మంజూరవుతాయి. మనము ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీని రూపురేఖలు మార్చుకొని ప్రజలకు ఉపయోగకరంగా ఉండే, ప్రజలకు స్నేహంగా ఉండే ఒక మున్సిపాలిటీని కూడా మనం చూడబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.